జై తెలంగాణ, జై తెలంగాణ, నాయకత్వం, నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. Long live, long live, long live, long live. Wish you happy birthday. Wish you happy birthday. అరే ఒక్క నిమిషం మేడం సాయం చేయాలని పార్టీలో ఉన్న తప్ప వ్యక్తిగత స్వార్థం కొరకు నేను లేను. నా అవసరాల కొరకు నాయకులను చేపట్టి అడుగుతున్నాను. నువ్వు ఎక్కడ ఉన్నా వాళ్ళతోని నాయకులతో పనిచేయించినా ప్రజలకు అందుబాటులో ఉన్నా కాబట్టి ఆ గౌరవం నాకు ఇవ్వాలా. 81లో రాజకీయం ప్రవేశం చేసిన ఇప్పటి వరకు కూడా గౌరవం దక్కలేదంటే ఆత్మాభిమానము నిజాయితీ రెండే కారణాలు కాబట్టి ఈ రోజు కూడా గౌరవం ఇస్తున్నారు. దీనికి మళ్ళీ ఒకసారి అందరికి కృతజ్ఞతలు చేస్తున్నా. సంజయ్ గారిని కానీ టీఆర్ఎస్ని కానీ వీడే ప్రశ్నే లేదు. ఇది ఘనంగా చెప్తున్నా, గర్వంగా చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మన ప్రీతమ నాయకురాలు కవితక్క గారి జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో జడ్పీ చైర్పర్సన్ అక్క దావా వసంత సురేష్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షులు అన్న సతీష్ అన్న గారు కౌన్సిలర్స్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అక్కగారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రోజు మన ప్రియతమ నాయకురాలు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తనయురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినం. ఈ జన్మదినాన్ని గౌరవనీయులు పెద్దలు జడ్పీ చైర్మన్ గారు దావా వసంత సురేష్ గారి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజలందరూ తెలుసు, మరి ఉద్యమ కాలం నుండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మరి అనేక సార్లు పాటుపడ్ల విషయాన్ని మనం అనేక సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది. ఇటు రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్లో కూడా మన హక్కులను సాధించుకోవాలని, మనకు కావాల్సిన నిధులని తెప్పించుకోవాలని ఒక గలంతో వారు ఎన్నో సందర్భాల్లో పార్లమెంట్లో చర్చించడం జరిగింది. వారికి ఉత్తమ పార్లమెంట్ అవార్డు కూడా రావడం జరిగింది. అది గర్వకారణం అని నేను తెలియజేసుకుంటున్నాను. అటువంటి నాయకురాలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంది. వారి పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు వారికి ఇంకా శక్తిని ఇవ్వాలని, వారికి ఆయుర్వేదాలు ప్రసాదించాలని ఆంజనేయ స్వామి దేవస్థానం రోజు మేము పూజలు చేసుకోవడం జరిగింది. అన్నిటికైనా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగిత్యాల జిల్లా కావడం, జగిత్యాలలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పాలన రావడం, ప్రజలకు మరింత సౌకర్యమైనంత పాలన జరగడం, దాంతోపాటు జగిత్యాల పట్టణ అభివృద్ధి దశాబ్ద కాలంలో 1000 కోట్ల అభివృద్ధి జరిగిందంటే మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారితో జరిగిందని, దానికి సంజయన కృషి ఎక్కువ ఉన్నదని మీ అందరికీ సముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరు ఊహించని విధంగా జగిత్యాల పట్టణ సుందరీకరణ కోసం కానివ్వండి, జగిత్యాల పట్టణ బీద ప్రజలు ఎవరికైతే ఇల్లు లేని నిరుపేదలకు 4520 నిరుపేద ఇల్లు కట్టించడం జరిగింది. మెడికల్ కాలేజీ కట్టడం జరిగింది. జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం రోడ్లు వేసుకోవడం జరిగింది. జగిత్యాల పట్టణ శ్మశాన వాటికల అభివృద్ధి చేసుకోవడం జరిగింది. కులసంఘ భవనాలు అభివృద్ధి జరిగింది. చాలా విషయాల తెలంగాణ ప్రభుత్వం జగిత్యాల పట్టణానికి మరి మనం అందరం రుణపడుతున్నామని తెలియజేసుకుంటున్నాను. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మారాణ కిషన్ చెప్పిండు. మరి ఇవాళ అధికారం కోల్పోయిన విషయాన్ని గమనించి చాలామంది వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు వీడు వెళ్ళిండ్రు. సరే, మీరు వెళ్ళినా కానీ మీ స్వార్థం ఉన్నప్పటికీ మీరు ప్రజల సంక్షేమం కోసం, పట్టణ ప్రజలు ఎవరైతే మనం నమ్ముకుంటున్నారో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని తెలియజేసుకుంటున్నాను. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జగిత్యాల పట్టణంతో పాటు జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కవితక్క నాయకత్వంలో
పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మేరతో గెలిపించుకుంటామని తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి పిలువంగానే విచ్చేటువంటి మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి గౌరవనీయులు పెద్దలు దా వసంత గారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నారు. ఈనాడు మార్చ్ 13 కవితక్క బర్త్డే. ఈనాడు మా మహిళలందరికీ ఇక్కడున్న పట్టణం నుండి చేసిన ప్రముఖులందరికీ పెద్దలందరికీ కూడా ఒక పండగ రోజులాగా ఈనాడు పొద్దున్నే ఉదయాన్నే మరి విచ్చేసి మరి అభయాంజనేయ స్వామి దేవాలయంలో అందరూ కూడా అక్క బాగుండాలని చెప్పేసి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతోటి మంచిగా చల్లగా ఉండాలని అన్నింట్లో కూడా విజయం కలగాలని అంత శుభం కలగాలని చెప్పేసి నాతో పాటుగా ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అక్కకు శుభాకాంక్షలు తెలిపినటువంటి మా మహిళా తల్లులు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు సతీష్ గారు, ఆనందరావు గారు, మరి యూత్ మా ఎంపీపీ మహేష్ గారు, అర్బన్ ఎంపీపీ లక్ష్మి గారు, జస్టిస్ మహేష్ గారు, అనేక మంది పెద్దలు కూడా రావడం జరిగింది. అందరి పక్షాన మా కౌన్సిలర్స్ కూడా, మా మహిళా తల్లులు, అదేవిధంగా ఇతరులు కూడా రావడం జరిగింది. అందరి పక్షాన, మా నాయకులందరి పక్షాన, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా కవితక్కకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరెన్నో ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి మేమందరం కూడా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి మరి ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. మరి ఈనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి తనయురాలు మరి విదేశాల్లో ఉండి చదువుతున్న సందర్భంలో నా వంతు కూడా సహకారం ఉండాలి, తెలంగాణ కోసం నేను సైతం అని చెప్పేసి తండ్రితో పాటు తండ్రి బాటలో అడుగులో అడిగేసి ఈనాడు తెలంగాణ సాధనకు తన వంతు కృషి చేసినటువంటి ఉద్యమ నాయకురాలు కవితక్క గారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఊరికే పదవుల కోసం రాలే, వారసత్వం అనే వాళ్లకు మొన్న జరిగినటువంటి మిలియన్ మార్చు ఒక ఉదాహరణ. ఈనాడు ఉద్యమం కోసం వచ్చిన కేటీఆర్ గారు కానీ కవితక్క గారు కానీ మరి అలాంటి ఉద్యమ నాయకురాలు ఈనాడు మా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో రకాల సేవలు అందించడం జరిగింది. వారు సేవలు అందించడమే కాకుండా ఇక్కడున్న సమస్యలన్నీ కూడా మరి పార్లమెంట్లో మరి ఢిల్లీ గడ్డపైన గల్లీలో ఉన్న సమస్యలను గలం విప్పినటువంటి గొప్ప నాయకురాలు మా అధినేత్రి కవితక్క గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలే మెచ్చుకొని అక్కకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కావచ్చు, పెద్ద పెద్ద మహానుభావులు కూడా ఇంత బాగా మాట్లాడుతున్నామని చెప్పుకున్న సందర్భం పలుమార్లు కూడా చూడడం జరిగింది. అంటే అంత గొప్ప నాయకురాలు, ప్రతి సమస్య పట్ల ప్రతి ఒక్క ప్రజల పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకురాలు ఈనాడు మాకు ఎంపీగా ఉండి ఈనాడు జైత్యాల అభివృద్ధిలో, అది గ్రామంలో కావచ్చు, వాడలో కావచ్చు, పల్లెలో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధిలో మరి పాత్ర ఉన్నది అంటే అది కవితక్కదే. అభివృద్ధి జరిగింది అని అంటే ఎమ్మెల్యే మరి సంజయ్ కుమార్ గారితో పాటు వారి ఇన్ఛార్జిగా ఉన్న అక్క ఎంపీగా ఉన్నప్పుడు మరి జైత్యాల పట్టణం కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా వేల కోట్లలో నిజామాబాద్ నుంచి పడితే జైత్యాల వరకు కూడా వేల కోట్లలో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఘనత ఈనాడు కవితక్క గారిదని చెప్పేసి చెప్పుకోవచ్చు. రూరల్ పక్షాన వేరు కాదు, అందరం కూడా ఒకటే. మేము బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన, మా శాసనసభ్యుల పక్షాన, అందరి పక్షాన కూడా అక్కకు మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అక్కకు అన్నింట్లో కూడా శుభం కలగాలని, అన్నింట్లో విజయం కలగాలని, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మరి తప్పకుండా మరి కవితక్క గారిని గెలిపించుకొని కేసీఆర్ గారికి కానుక ఇస్తాం. వారి నాయకత్వంలో అందరం కూడా గట్టిగా పనిచేసి మరి ఈనాడు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. ఆ ఇబ్బందులకు తొందరలోనే బుద్ధి చెప్పే అవసరం వస్తుంది. కాబట్టి తప్పకుండా మేము అందరం కూడా సంజయ్ అన్న కవితక్క గారి ఆధ్వర్యంలో మరి రాబోయే ఎలక్షన్లలో గట్టిగా కూడా ఒక కుటుంబ సభ్యులాగా కలిసి పనిచేస్తాం. ఇంతకుముందు మా అచ్చులతకు ఒక మాట చెప్తా ఉంది, చాలా గొప్ప మాట చెప్తా ఉన్నది. పోయేటోళ్ళు అందరట, ఇప్పుడు సబ్జెక్ట్ కాకపోయినా కూడా పోయేటోళ్ళు అందరట, మనము రైతులు వడ్లు నానబోసుకుంటారు వర్షాకాలంలో, మరి గట్టి ఉన్న వడ్లేమో మొలకలు వచ్చే వడ్లేమో కిందికి పోతాయి, తప్పలేమో పైకి తేలుతాయి. అటువంటి వాళ్ళు మాత్రమే వెళ్తారో. మనం అందరం కూడా నిజమైన నికాస్ అయిన కార్యకర్తలం. తప్పకుండా పార్టీకి ఆపద ఉన్నప్పుడు అండగా ఉన్న వాళ్ళే నిజమైన కార్యకర్తలు అని చెప్పేసి మేము కాదు, మా మహిళా తల్లులు ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా చెప్పడం నిజంగా సంతోషం అనిపించింది. మనం అందరం కూడా రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యులాగా ఎవరికి ఆపద వచ్చినా కూడా ఒకరికొకరికి సహకరించుకుంటూ పార్టీకి ఆపద వచ్చినది మనం గట్టిగా నిలబడి మరి
కవితక్క నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో, సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో పనిచేద్దామని తెలియజేసుకుంటూ మరొకసారి కవితక్కకు మరి బర్త్డే విషెస్ అందరి పక్షాన తెలియజేసుకుంటూ లాంగ్ లీవ్ కవితక్క నాయకత్వం, జై తెలంగాణ, జై కేసీఆర్, జై సంజయ్, జై సంజయ్. వాళ్ళందరినీ రమ్మని ఎందుకు కూర్చోలేదు?